హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇషికా రెడ్డి టాక్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జీవితం ఎప్పుడూ అనుకోని మలుపులు తిరుగుతూ ఉంటుంది. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితమే కాదు. చీకటి తర్వాత వెలుగున్నట్లే సమస్యలు ఎల్లకాలం ఉండవు. అట్లే సుఖాలు కూడా. ఇది గ్రహించి జీవితాన్ని ఆస్వాదిస్తూ సాగితే ప్రతి అమావాస్యలో నిండు పున్నమి కనిపిస్తుంది. బావ నన్ను సినిమాకు తీసుకెళ్తాను అన్నారు, గుర్తుందా? కచేరీ నుండి వచ్చిన నన్ను వెన్నెల చిన్న పిల్లలా అడిగింది. ఆమె అందమైన ముని చూస్తేనే నా ఆలస్యత అంతా పోయింది. మరి నా మామూలు ఇస్తేనే సినిమాకు. ఆమె సిగ్గుపడింది. చీ పోండి అంటూను కౌగిట్లో వాలింది. తమిళంలో మంచి హిట్ అయింది. సూర్య సూపర్ యాక్షన్ చేశాడు. హీరోయిన్ అయితే చాలా అందంగా ఉందంట. తొందరగా వెళ్దాం పదండి ప్లీజ్. సూర్య ఆమె ఫేవరెట్ హీరో. నాతో అతన్ని పోలుస్తూ సంబరపడుతూ ఉంటుంది, అచ్చం నందిని లాగే. ఓకే డార్లింగ్, నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి రెడీగా ఉండు. ఎంతైనా సూర్య సినిమా కదా. ఆమె సన్నగా నవ్వింది. వెన్నెల నా పంచ ప్రాణాలు, నా జీవితానికి చుక్కాని, ఆరిపోతున్న నా జీవితానికి కొత్త కాంతిని అందించిన దేవత. అందుకే ఆమె ఇష్టాన్ని నేను ఇష్టంగా తీరుస్తాను. థియేటర్ ముందే చాలా రష్ ఉంది. టికెట్స్ దొరకవేమో అని వెన్నెల భయపడింది. ఆమె భయపడ్డట్టు టికెట్స్ దొరకలేదు. ఆమెను నిరాశ పెట్టడం ఇష్టం లేక బ్లాక్ లో టికెట్స్ సంపాదించాను. హీరోయిన్ ఎవరంట? వెన్నెలను ఆరా తీశాను. ఏమో కొత్త హీరోయిన్, పేరు గుర్తులేదు, కానీ సూపర్ గా ఉండే పోస్టర్ గాని ట్రైలర్ గాని చూడలేదా? నాకు మాత్రమే వినిపించేలా మెల్లగా అడిగింది. ఏమో నేను గమనించలేదు అంటూ ఆసక్తిగా స్క్రీన్ చూశాను. నందిని శంకర్. నాకు బాగా పరిచయం ఉన్న పేరులా అనిపించింది. ఒకవేళ ఆమె నా నందు కాదు కదా అని ఆతృతగా చూశాను. అవును, ఆమె నందినియే. నా నందు. నా మనసు గట్టిగా అరిచింది. నా గుండె వేగంగా కొట్టుకుంది. నా కన్నులలో చిన్నటి చెమ్మ చెదిరింది. నా పెదవులు అప్రయత్నంగా ఆమె పేరును పిలిచాయి. నా పేరులో సగం తన పేరుకు పెట్టుకుంది. అంటే నన్నింకా మర్చిపోలేదా? ఆమె మనసులో నేనింకా సజీవంగా ఉన్నానా? ఆమె చేసిన వాగ్దానం మర్చిపోలేదా? ఇలా ఆమె ఆలోచనలు మదిలో ముసురుకోవడంతో నా అనుమతి లేకుండానే నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. అవి కాలేజ్ రోజులు. జీవితం అందంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఓ చల్లటి సాయంత్రం ఫ్రెండ్స్ అందరూ క్యాంపస్ గార్డెన్ లో కూర్చున్నాం. కుహు కుహుమని కోయిల రాగాలు తీస్తూ తనతో జతకూడమని ఆజ్ఞాపిస్తోంది. ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఓ మధురమైన పాట పాడాను. మొదటిగా నా స్వతహా అల్లిన పాటను పాడాను. నా పాట వింటున్న కొమ్మ మీద కోయిల తన రాగాన్ని నాతో జత చేసింది. మరుసటి రోజు కాలేజ్లో ఓ అందమైన అమ్మాయి పలకరించింది. హాయ్, మీరు రవిశంకర్ కదూ? ఆమె కన్నా ఆమె గొంతు ఇంకా అందంగా ఉంది. అవును, మరి మీరు? అయోమయంగా అడిగాను. అంత అందమైన అమ్మాయి నాతో మాట్లాడడం అదే మొదటిసారి. నా పేరు నందిని జోసెఫ్. బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి. తనని తాను పరిచయం చేస్తూ, నిన్న మీరు పాడిన పాట అద్భుతం. నేను నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. మీరు చాలా బాగా పాడారు. ఎక్కడ నేర్చుకున్నారు అంటూ తన రికార్డింగ్ చూపించింది. అబ్బే, అలాంటిదేం లేదండి. అసలు నాకు మ్యూజిక్ రాదు. ఏదో అప్పుడప్పుడు ఇలా పాడుతూ ఉంటా అంతే, సిగ్గుపడుతూ చెప్పాను. నిజంగానే ప్రాక్టీస్ లేకుండా ఇంత అద్భుతంగా పాడితే మరి క్లాసిక్స్ నేర్చుకుంటే ఇంకెంత బాగా పాడేవారో. ఎనీవే, నైస్ టు మీటింగ్ యూ. బై అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆమె తాకిన చేతిని చూస్తూ నిల్చున్నాను. ఆమె వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, మీరేమనుకోనంటే చిన్న కాంప్లిమెంట్. మీరు అచ్చం హీరో సూర్యలా ఉన్నారు. మీరిద్దరు కవలలు అన్నా ఎవరైనా నమ్మేస్తారు అని నవ్వుతూ వెళ్ళిపోయింది. అలా రోజు నన్ను చూడగానే నవ్వేది, పలకరించేది, నా నోట్స్ అడిగి తీసుకునేది, నాతో పాడించుకునేది. అలా మాకు తెలియకుండానే మా మధ్య ఇంకేదో బంధం పెనవేసుకుంది. ఏడాది గడిచే కొద్దీ మనసులో మాట బయట పెట్టుకున్నాం. ఇంకో 6 నెలలు ప్రేమయాత్ర చేసుకుని అలిసి సొలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చేసాం. పెద్దవాళ్లతో మా ప్రేమ గురించి మాట్లాడాలని అనుకున్నాం. ఆమె క్రిస్టియన్, నేను హిందూ.
స్వతహాగా మా అమ్మ నాన్న చాలా పట్టింపులు ఉన్నవాళ్ళు. ఆమెను కోడలిగా తెస్తే విషం తాగుతాము అని బెదిరించారు. నందిని ఫాదర్ కూడా మా పెళ్లికి రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో చేసేది లేక బయటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిశ్చయానికి వచ్చాను. ఒకప్పుడు నేను నెమ్మది మనిషిని. కుటుంబం అంటే ఎంతో ప్రేమ. అలాంటి నేనే లేచిపోవడం గురించి మాట్లాడాను అంటే నందిని ప్రేమ నన్నెంతగా మార్చిందో. ఆమె లేని నా జీవితం వృధా అనిపించింది. ఆమెను నేను వదులుకొని ఉండలేను. అందుకే తర్వాతైనా అమ్మ వాళ్ళను ఒప్పించొచ్చు నా నిర్ణయాన్ని నందినితో చెప్తా. మొదట్లో ఆమె ఒప్పుకోలేదు. తన తండ్రికి మోసం చేస్తే జీసస్ క్షమించడు అంది. తను లేకపోతే తన తండ్రి బతకడు అని వాదించింది. చివరకు తన ప్రేమను చంపుకోలేక నాతో గోవా బయలుదేరింది. ఊరు కాని ఊరు, ఎక్కడుండాలో తెలియక ఒక హోటల్ రూమ్ తీసుకున్నా. నా స్తోమత గది పెద్దదే అయినా నందిని కోసం తీసుకున్నా. ఆ రాత్రి ఆమె చాలా అందంగా ఉంది. మౌనంగా ఆమెను కదిలించాలి అని మా పెళ్లికి ఇచ్చి తెచ్చిన చీర ఆమెకిచ్చి ఒకసారి కట్టుకోమని అన్నాను. కానీ నా దగ్గర బ్లౌజ్ లేదు. ఆమె తల వంచి సిగ్గుపడుతూ చెప్పింది, నో ప్రాబ్లం. మనసులో మాట పెదవులు దాటింది. ఆమె సిగ్గుపడుతూ నా చేతుల్లోంచి చీర లాక్కుని పోయింది. సాయంకాలపు సూర్యుడు వెళ్లిపోయిన ఆకాశం ముద్దమందారంలా ఎర్రగా ఉంది. కిటికీలోంచి చల్లటి గాలి నన్ను తాకుతూ ఉంటే నింగిని తాకాలని ముచ్చట పడుతున్న అలలను చూసి నందినిని నన్ని పోల్చుకున్నాం. మూవలు సవ్వడి విని వెనక్కి తిరిగాను. ఒక్కసారి నా కళ్ళ ముందు మెరిసిన మెరుపు తీగ చూసి అసలింత అందం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని సందేహం కలిగి ఆమెను అలా చూస్తూ ఉండిపోయా. గంధర్వ కన్యల మించిన అందం, ఎటువంటి భూషలు తపస్సులైనా భగ్నం చేసే నా నెత్తిలి సొగసు చూసి మైమరిచి అలా బొమ్మలా ఉండిపోయాను. థాంక్స్. ఆమెను అలా చూస్తూనే చెప్పాను. ఆమె హాయిగా నవ్వింది. ఆ నవ్వు చాలా శవానికైనా ప్రాణం పోస్తుంది. ఆమె వచ్చి నా కౌగిట్లో వాలిపోయింది. నన్ను నేను సంపాదించుకున్నాను. ఆమెకి దూరంగా జరిగాను. ఆమె నన్ను అలా చూస్తూ ఉంది. పెళ్లికి ముందే ఇవ్వవద్దు నందు. తల అటుగా తిప్పుకొని ఒక్క మాట కూడా పలుక్కున చెప్పాను. ఆమె ఏం అర్థం చేసుకుందో కానీ నన్ను వెనుక నుండి వాటేసుకుంది. ఇప్పుడు మనకు పెళ్లి కాలేదు అని ఎవరు అన్నారు? ఎప్పుడైతే మన మనసులు కలిసిపోయాయో అప్పుడే మన పెళ్లి అయింది. ఇప్పుడు కేవలం ఒక తంతు మాత్రమే. ఆమె సమాధానం నన్ను నివ్వెరపరిచింది. చలియ స్పర్శకు చలించని ముని ఎవడు? నేను అంతే. ఆ రాత్రి నిద్రపోలేదు. అది మా శుభరాత్రి అయింది. రవికాంచని ఆ సొగసు ఈ రవికాంచగా తెలతెలవారుతుండగా నిద్ర పట్టేసింది. అలసి సొలసిన నా దేహాన్ని సూర్యుని కిరణాలు ముళ్ళులా తాకుతుండగా మెల్లగా కళ్ళు తెరిచాను. ఆమె వదనాన్ని ఒకసారి వీక్షించాలని నిద్ర మధ్యలో ఆమె కోసం వెతికాను. ఆమె లేదు. నందు మెల్లగా పిలిచా. బదులు లేదు. నా మత్తు వదిలింది. ఆమెకై గది మొత్తం వెతికాను. ఆమె జాడలేదు. ఆ నెంబర్ ట్రై చేశాను. స్విచ్డ్ ఆఫ్ అని వస్తోంది. రిసెప్షన్ లో అడిగా. ఒక లెటర్ ఇచ్చారు. పరుగు పరుగున నా రూమ్ కి వచ్చి ఆతృతగా చదివాను. నా మనసు నా మనసు కీడు శంకిస్తోంది. డియర్ రవి, ఈ ఉత్తరం చదివి నీ మనసు ముక్కలవుతుంది అని తెలుసు. తప్పు తప్పుడు మనిషిగా ఊహించుకుంటావని తెలుసు. కానీ ఓ కూతురిగా నేను నిర్వహించాల్సిన నా బాధ్యత నన్ను ఈ పని చేయిస్తోంది. నేను లేకుండా నువ్వు బతకలేవని తెలుసు. నేను నీతో లేచిపోతే మా నాన్న నాకు దగ్గరని తెలుసు. ప్రేమ పేరుతో నీకు దగ్గరయింది నేనే. నీ మనసులో కోటి ఆశలు రేపింది నేనే. అందుకే నీకో తీపి జ్ఞాపకం ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి అనుకున్నా. నీలాంటి ప్రేమికుణ్ణి పొందడం నా అదృష్టం. నన్నుగా ప్రేమించేవారు ఉన్నారని తెలిపావు. నా జీవితంలో ఈ రాత్రిని ఎన్నటికీ మర్చిపోను. నా జీవితంలో నీ స్థానం ఎవ్వరికీ ఇవ్వను. నేనెప్పుడూ నీ నందిని శంకర్ని. ప్రామిస్. ప్రేమతో నీ నందు. లెటర్ చదివి కుప్పకూలిపోయాను. కళ్ళు తెరిచేసరికి రూమ్ బాయ్ ఎదురుగా ఉన్నాడు. ఎనీ ప్రాబ్లం సార్? వినయంగా అడిగాడు. నో ప్రాబ్లం, యూ కెన్ లీవ్. నాకు వచ్చే మాటలు పట్టేశాయి.
నో, అలా జరగడానికి వీల్లేదు. ఆమె నన్ను ఒంటరిని చేసి వెళ్ళలేదు. ప్రేమ అంటే తెలియని నాకు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించి ఇలా పిచ్చివాణ్ణి చేసి వెళ్ళలేదు. నందిని నా ప్రాణం. ఆమె కోసం నా కుటుంబాన్ని వదిలి వచ్చాను. ఆమె అందాన్ని నేనెప్పుడూ ఊహించలేదు. ఆమె సాంగత్యం కోరుకున్నా. నా ఆత్మను, నా పేరును, ఆఖరికి నా శరీరాన్ని పంచుకున్న నా జీవన సాధం. ఆమె లేని జీవితం చంద్రుడు లేని రేయి వంటిది. ఆమె నన్నిలా మోసం చేసి వెళ్ళిపోలేదు. ఇలా ఆలోచిస్తూ ఆమెకై వెతికా. రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాపుల్లో అన్ని చోట్ల పిచ్చివాడిలా వెతికా. ఆమె ఇంటికి వెళ్ళాను. తాళం వేసి ఉంది. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలియడంతో నా స్వప్న సాధలు కూలిపోయాయి. పిచ్చివానిలా మారిపోయాను. లోకం నన్ను ప్రేమ పిచ్చోనిగా జమకట్టేసింది. రోడ్డు మధ్యలో కూర్చొని ఒళ్ళు తెలియకుండా ఏడ్చేవాడిని. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆత్మహత్య యత్నాలు చేశాను. నేను ప్రేమించమని ఆమెను అడిగానా? లేదే. ఆమె వచ్చింది. ఆమె నింపింది. అన్యాయంగా వదిలి వెళ్ళింది. ప్రేమించే అప్పుడు వాళ్ళ నాన్న గుర్తుకు రాలేదా? ఇప్పుడు పరువు, ప్రతిష్ట ఆమెను ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా కావట్లేదు. ఆమె నా ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంది. కామదాహాన్ని తీర్చుకోవడం ప్రేమ అని భ్రమించి, తన తండ్రిని ఎదిరించే ధైర్యం లేక మా ప్రేమకు సమాధి కట్టింది. కానీ నేను తన ప్రేమకై పిచ్చివాడిని అయ్యాను. తల్లిదండ్రులని పోగొట్టుకున్నా. తాగి తాగి ఒళ్ళు గుల్ల చేసుకున్నా. అటువంటి సమయంలోనే నా మరదలు వెన్నెల నా జీవితంలో ఒక దేవతలా వచ్చింది. నా అర్ధాంగిలా మారి నా జీవితాన్ని చక్కదిద్దింది. ఆమె జ్ఞాపకాల్ని నా మనసులోంచి పీకేసింది. నాకో కొత్త జీవితాన్ని ఇచ్చింది. అమావాస్య నిండిన నా జీవితంలో కొత్త వెలుగును నింపి నిండు పున్నమి తెచ్చింది. కల కానిది విలువైన బ్రతుకును కన్నీటి దారాలతో బలి చేయకుండా నన్ను సంగీత విద్వాంసుణ్ణి చేసి సంఘంలో గౌరవం తెచ్చిపెట్టింది. ఆమె గుర్తుకు వచ్చిందా? మౌనంగా బయటకు వస్తున్న నన్ను వెన్నెల నా భుజం మీద వాలుతూ అడిగింది. నీకెలా తెలిసింది? ఆమె పరిశీలన శక్తికి ఆశ్చర్యపోతూ నా ప్రశ్నతో సమాధానం ఇచ్చాను. ఇంటర్వెల్‌లో కూడా స్క్రీన్‌నే చూస్తూ ఉన్నారుగా. సిల్వర్ స్క్రీన్ మీద ఆమెను చూసేసరికి గతం గుర్తుకొచ్చింది. ఆమె రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ చెప్పాను. ఆమె చాలా అందంగా ఉంది. అచ్చం బూనికర్ బొమ్మలా. నిర్మలమైన నవ్వుతో చెప్పింది. పరిమళం లేని రాతి పువ్వు. మనసులో మౌనంగా అనుకుంటూ వెన్నెలని మరింత దగ్గరగా తీసుకుంటూ ముందుకు నడిచాను. ధన్యవాదాలు.